హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 11ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి అంకుల్స్ ఇంకా యంగ్ మ్యాన్ ఫోన్లో మాట్లాడుకోవడానికి చూపిస్తారు. అప్పుడు అంకుల్స్ ఏషియన్లోనే విలువైన రాళ్ళను కనిపెట్టడంలో నంబర్ 1 జ్ఞాని అయిన ప్రొఫెసర్ని ఇక్కడికి రప్పిస్తున్నాను. అతన్ని జాగ్రత్తగా వెల్కమ్ చేసుకో అండ్ బీ కేర్ఫుల్. ఈసారి మాత్రం ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదని యంగ్ మ్యాన్కి చెప్తాడు. తర్వాత మనకి బ్రదర్ మా ఇంకా చిన్న తమ్ముడు మాట్లాడుకోవడానికి చూపిస్తారు. అప్పుడు చిన్న తమ్ముడు, మీరు నన్ను క్షమించినందుకు చాలా థ్యాంక్స్, అలాగే మీరు చేసిన మేల్ని ఈ జన్మలో మర్చిపోలేనని అంటాడు. దానికి బ్రదర్ మా, సరే వదిలే, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకో. ఒకవేళ మళ్ళీ ఇలాంటి తప్పు చేసావంటే నాకంటే చెడ్డవాడు ఎవ్వడు ఉండడని చెప్తాడు. అది విన్న చిన్న తమ్ముడు బ్రదర్ మాని హక్ చేసుకుంటాడు. ఇంకా తర్వాత బెస్ట్ ఫ్రెండ్ని కూడా హక్ చేసుకోవడానికి వెళ్తాడు. కానీ బెస్ట్ ఫ్రెండ్, నేను ఇంకా నిన్ను క్షమించలేదు, నేను నీ గురించి ఆలోచిస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ మనకి తెలియని విషయం ఏంటంటే, ఒక్క రాత్రిలోనే బ్రదర్ మా తన చిన్న తమ్ముడిని ఎలా క్షమించాడన్నది. సరే సరే వదిలేయండి అబ్బా, అన్నతమ్ముల మధ్యలో ఇలాంటి గొడవలు సహజమే కదా. తర్వాత బ్రదర్ మా హీరో ఇంకా ఇక్కడికి ఎందుకు రాలేదని బెస్ట్ ఫ్రెండ్ని అడుగుతాడు. దానికి బెస్ట్ ఫ్రెండ్ అతనికి కొంచెం ఒంట్లో బాగోలేదని చెప్తాడు. దానికి బ్రదర్ మా, అదేంటి, మీరిద్దరు కలిసే కదా నిన్న రాత్రి డిన్నర్ చేశారు, నీకేం కాలేదు, అతనికి మాత్రమే ఎందుకు అలా అయ్యిందని అంటాడు. ఇంకా వెంటనే బెస్ట్ ఫ్రెండ్, నాకేం తెలుసు, నేను డిన్నర్ అయిపోయిన తర్వాత టీచర్ జయని డ్రాప్ చేయడానికి వెళ్ళాను, తర్వాత తనకేం జరిగిందో నాకు తెలియదని అంటాడు. అప్పుడు బ్రదర్ మా, అవునా, అయితే ఇప్పుడు నిజం చెప్పు, మీ ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. దానికి బెస్ట్ ఫ్రెండ్ సిగ్గుపడుతూ, అంత తొందరే ముందులే అని చెప్తాడు. కాసేపటి తర్వాత అక్కడ మనకి లేడీ సప్లయర్ని చూపిస్తారు. ఆమె కౌంటర్ దగ్గర చాలా మంది క్యూ కట్టేసి ఉంటారు. దాంతో వీళ్ళ దృష్టి ఆ కౌంటర్ మీద పడుతుంది. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ చిన్న తమ్ముడితో, ఎందుకు ఆ కౌంటర్ ముందర అంతమంది క్యూ కట్టారని అడుగుతాడు. దానికి చిన్న తమ్ముడు, ఆమె అమ్ముతున్న కౌంటర్ యొక్క రాళ్ళు ఓల్డ్ రివర్ నుంచి వచ్చేవి, అలాగే ఆ ఓల్డ్ రివర్ నుంచి వచ్చే రాళ్ళు ఎక్కువ శాతం గ్రీన్ కలర్ జెమ్ స్టోన్ లాగా ఉంటాయని చెప్తాడు. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్ మాతో, మనం ఎలాగైనా ఒక విలువైన రాయిని కొనుక్కుందామని చెప్తాడు. దానికి వెంటనే చిన్న తమ్ముడు, అవును, ఓల్డ్ రివర్ నుంచి వచ్చే రాళ్ళు ఖచ్చితంగా జేమ్ స్టోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలాగని మనం కొని ప్రతి రాయి జేమ్ స్టోనే అవుతుందన్న గ్యారంటీ లేదు కదా అంటాడు. ఇంకా వీళ్ళలా మాట్లాడుకుంటున్నప్పుడు బ్రదర్ మా కొంచెం ఎక్సైట్ ఫీల్ అయ్యి, చలో అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రదర్ మా అదే ఎక్సైట్మెంట్తో ఒక విలువైన రాయిని కొనేస్తాడు. దాన్ని కొన్న తర్వాత బ్రదర్ మా వాళ్ళ ముందే దాన్ని కట్ చేయమని చెప్పడంతో దాన్ని కట్ చేయడానికి స్టోన్ కట్ రూమ్లోకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టోన్ని ఫస్ట్ కట్ ఇంకా సెకండ్ కట్ చేయమని చెప్తాడు. ఇక ఫస్ట్ కట్ సెకండ్ కటింగ్స్ చేసిన తర్వాత ఆ రాయి వైట్ కలర్లో కనిపిస్తుంది. అది చూసి బెస్ట్ ఫ్రెండ్ వెంటనే హీరోకి ఫోన్ చేసి, బ్రదర్ మా ఒక రాయిని కొనుక్కున్నాడు, దాన్ని ఫస్ట్ ఇంకా సెకండ్ కట్ చేసిన తర్వాత అది వైట్ కలర్లో కనిపించింది. ఇప్పుడు బ్రదర్ మా చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడికి జల్దీ రమ్మని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత మనకి హీరోని ఎగ్జిబిషన్లో చూపిస్తారు. అక్కడికి హీరో వేరే గెటప్లో వచ్చి ఉంటాడు, ఎందుకంటే అతన్ని ఎవరు గుర్తుపట్టకూడదని. తర్వాత బ్రదర్ మా హీరోని స్టోన్ కట్ రూమ్లోకి తీసుకెళ్లి హీరోకి ఆ రాయిని చూపిస్తాడు. ఇంకా హీరో తన గోల్డెన్ ఏజ్ శక్తులతో ఆ రాయిని పరిశీలించి చూసి, బ్రదర్ మాతో, మీరు ఈ రాయిని తప్పుగా ఎంచుకున్నారు, ఈ రాయి మీద ఒక క్రాక్ ఉంది కదా, ఈ క్రాక్ ఉండటం వల్ల ఆ రాయిలో ఉన్న గ్రీన్ కలర్ అంతా రివర్లో మిక్స్ అయిపోయింది, కానీ మీరేం టెన్షన్ పడకండి, ఈ రాయి లోపల ఇంకా కొంచెం గ్రీన్ కలర్ ఉంది, కాబట్టి మీరు దీన్ని థర్డ్ కట్ చేయడానికి ఇవ్వమని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో తన గోల్డెన్ ఏజ్ శక్తుల ద్వారా ఆ స్టోర్లో ఉన్న రాళ్ళన్నింటినీ చూస్తూ ఉంటాడు. ఇక్కడ బ్రదర్ మా ఆ రాయిని థర్డ్ కట్ చేయమని ఇస్తాడు. ఇక థర్డ్ కట్ చేసిన తర్వాత ఆ రాయి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇది చూసి బ్రదర్ మా హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మయ్య, ఇప్పుడు నా పైసలు నాకు మళ్ళీ వచ్చేసాయని అంటాడు. ఆ తర్వాత హీరో చిన్న తమ్ముడికి ఫోన్ చేసి, ఇక్కడంతా పాత రివర్ నుంచి వచ్చే రాళ్ళని చెప్పి అమ్ముతున్నారు, కానీ ఇవి పాత రివర్ నుంచి వచ్చే రాళ్ళు కావు, ఇవి కొత్త రివర్ నుంచి వచ్చే రాళ్ళు, నా దగ్గర దీనికి సంబంధించి ఎలాంటి ప్రూఫ్ లేదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇవి మాత్రం కొత్త రివర్ నుంచి వచ్చే రాళ్ళేనని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా కాల్ కట్ అయిపోయిన తర్వాత చిన్న తమ్ముడు ఈ విషయాన్ని బ్రదర్ మాకి ఇంకా బెస్ట్ ఫ్రెండ్కి చెప్తాడు. అది విన్న బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్ మాతో, ఇలా అయితే మమ్మల్ని చాలా మోసాలు చేశారని అంటాడు. అప్పుడు బ్రదర్ మా కోపంతో ఆ లేడీ సప్లయర్ని మాత్రం మామూలుగా వదిలేయొద్దని అంటాడు. అప్పుడే మనకి లేడీ ఆఫీసర్ని చూపిస్తారు. ఇక్కడ జూనియర్ యొక్క తమ్ముడు లేడీ ఆఫీసర్కి ఎంట్రీ చేసి లోపలికి అలో చేసి ఆమెకి డిజిటల్ కార్డ్ని ఇచ్చి, మీకేమైనా అవసరం పడితే నాకు కాల్ చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత యంగ్ మ్యాన్ ఇంకా బ్యూటిఫుల్ లేడీని చూపిస్తారు.
ఉంటారు. అప్పుడు లేడీ ఆఫీసర్ యంగ్ మెన్ దగ్గరికి వచ్చి తన లైసెన్స్ని చూపించి నేను కొంచెం సేపు మీతో మాట్లాడాలని అంటుంది. ఇంకా యంగ్ మెన్ బ్యూటిఫుల్ లేడీతో నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, నేను పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి వస్తానని చెప్పి బ్యూటిఫుల్ లేడీని పంపించేస్తాడు. ఆ తర్వాత లేడీ ఆఫీసర్ యంగ్ మ్యాన్ని ఈ కార్ ఓనర్ మీరేనని నాకు తెలుసు, కానీ ఈ కార్లో కూర్చున్న వ్యక్తి ఎవరని యంగ్ మ్యాన్ని అడుగుతుంది. అప్పుడు యంగ్ మ్యాన్ నా పేరు మీద చాలా కార్లు రిజిస్టర్ అయి ఉన్నాయి, అందులో ఈ కార్ నాదా కాదన్న విషయం నాకు తెలీదు, అలాగే ఈ కార్లో ఉన్న వ్యక్తి ఎవరన్న విషయం కూడా నాకు తెలీదని చెప్తాడు. మళ్ళీ లేడీ ఆఫీసర్ ఇంతకుముందు జరిగిన ఎగ్జిబిషన్లో మీరెక్కడున్నారని అడుగుతుంది. దానికి యంగ్ మ్యాన్ ఆ రోజు నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నా, తర్వాత కొంచెం సేపు డ్రింక్ చేసి పడుకున్నాను, ఇంకా మీరు నన్ను అడగడం అయిపోతే నేను వెళ్ళిపోతానని చెప్పి యంగ్ మ్యాన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బ్రదర్ మాని చూపిస్తాడు. బ్రదర్ మా అక్కడ మోసపోయిన ప్రతి ఒక్కరిని లేడీ సప్లయర్ దగ్గరికి తీసుకెళ్లి ఆమెతో గొడవ పెట్టుకుంటాడు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ లేడీ సప్లయర్తో నువ్వు మమ్మల్ని మోసం చేసావు, నువ్వు పాత నగరాలని చెప్పి కొత్త నగరాలని అమ్మావు, కాబట్టి నువ్వు నా పైసల్ని నాకు రిటర్న్ ఇవ్వమని అంటాడు. అప్పుడు లేడీ సప్లయర్ నేను మిమ్మల్ని మోసం చేయలేదు, ఈ రాళ్ళని జూ కార్పొరేషన్ ద్వారా సప్లై అయిన రాళ్ళే, అలాగే మీకు ఎగ్జిబిషన్ రూల్స్ ఏంటో తెలుసు కదా, అమ్మిన రాళ్ళని మళ్ళీ తిరిగి రిటర్న్ తీసుకోమని చెప్తుంది. అప్పుడే అక్కడికి బ్యూటిఫుల్ లేడీ ఇంకా యంగ్ మెన్ వస్తారు. దీంతో బెస్ట్ ఫ్రెండ్ అక్కడ జరిగిన సీన్ మొత్తాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ హీరో అక్కడ జరిగే సీన్ మొత్తాన్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి బ్లూటూత్ పెట్టుకో, నేను చెప్పేది చెప్పినట్టు చెప్పమని అంటాడు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ వెంటనే హీరో చెప్పిన మాటల్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. అయితే హీరో ఆ బ్లూటూత్ ద్వారా కొత్త రివర్ ఇంకా పురాతన రివర్ నుంచి వచ్చే రాళ్ల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా హీరో చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి అతని మాటల్ని నమ్మేస్తారు. అప్పుడే అక్కడికి గ్రాండ్ ఫా వచ్చి ఆ రాళ్ళని చూసి యంగ్ మ్యాన్తో ఈ విషయం నీకు ముందే తెలుసుండాలి, నువ్వు ఈ తప్పుని ఎలా చేయగలుగుతావు, అలాగే జూ కార్పొరేషన్ ఎప్పుడు ప్రజలని మోసం చేయడానికి కాదని చెప్తాడు. దానికి యంగ్ మ్యాన్ ఈ లేడీ సప్లయర్ మన దగ్గర ఉన్న బెస్ట్ సప్లయర్, కానీ ఈమె జూ కార్పొరేషన్ యొక్క రాళ్ళని అమ్మడం లేదు, అలాగే దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ రాళ్ళు అమ్మేది లేడీ సప్లయర్ కాబట్టి ఆమె మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో తీసుకోమని చెప్తాడు. అప్పుడు గ్రాండ్ ఫా లేడీ సప్లయర్కి ఎవరి పైసలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయమని చెప్తాడు. అలాగే ఇలాంటి తప్పుల్ని మళ్ళీ జరగకుండా చూసుకో, ఇంకా ఈ లేడీ సప్లయర్ని మాత్రం మన దాంట్లో ఉన్న ఎలాంటి ఎగ్జిబిషన్కైనా తనని అలో చేయకండి చెప్పి గ్రాండ్ పా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లేడీ సప్లయర్ ఎవరి పైసల్ని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎపిసోడ్ యొక్క లాస్ట్ సీన్ని చూడబోతున్నాం. అయితే ఇక్కడ హీరో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ విలువైన రాళ్ళని చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక సేలర్ వచ్చి బెస్ట్ ఫ్రెండ్తో మీకు పురాతన రాళ్ళపైన చాలా నాలెడ్జ్ ఉందని అంటారు, అలాగే మీరు నా చిన్న స్టోర్ని తప్పకుండా విజిట్ చేయాలని చెప్తాడు. దానికి బెస్ట్ ఫ్రెండ్ సరే సరే నేను తప్పకుండా వస్తాను, మీరు వెళ్ళండి అని అంటాడు. ఆ తర్వాత సెలర్ హీరోని చూసి ఇతను ఎవరని అడుగుతాడు. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఇతను నా అసిస్టెంట్ అని అంటాడు. దాంతో ఆ సేలర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ హీరోతో నన్ను ఇంతలా పొగడడం ఫస్ట్ టైం, నాకు ఇంతలా రెస్పెక్ట్ ఇచ్చాడు, కాబట్టి మనం తప్పకుండా అతని స్టోర్కి వెళ్ళాలని హీరోతో అంటాడు. అప్పుడు హీరో ఫస్ట్ నేను నీ అసిస్టెంట్ కాదు, నువ్వే నేను చెప్పిన ప్రతి మాట వినాలని చెప్తాడు. దానికి బెస్ట్ ఫ్రెండ్ సరే సరేలే నువ్వు చెప్పిన మాటలే వింటాను, కానీ ఫస్ట్ మనం ఇద్దరం కలిసి ఆ స్టోర్ని అయితే విజిట్ చేద్దామని చెప్తాడు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ హీరోతో కలిసి ఆ చిన్న స్టోర్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ హీరోని ఏ అసిస్టెంట్ అని పిలిచి ఆ రాళ్ళని పరిశీలించి చూసి అందులో ఏ రాయి బెస్టో చెప్పమని అంటాడు. దాంతో హీరో తన గోల్డెన్ ఐ శక్తుల ద్వారా ఆ స్టోన్స్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఒక జెమ్ స్టోన్ కనిపిస్తుంది. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.